घृष्टं घृष्टं पुनरपि पुनः चंदनं चारुगंधं चिन्नं चिन्नं पुनरपि पुनः स्वादु चैवेच्छुकाण्डम् दग्धं दग्धं पुनरपि पुनः कांचनं कांतिवर्णम् घृष्टं घृष्टं पुनरपि पुनः चंदनं चारुगंधं प्रेम स्वरूपुलारा embodiments of love. చందనం రగిలించిన కొలది దాని యందు ఇమిడి ఉన్నటువంటి ఒక సుగంధము బయటపడుతుంది. As you grind the sandalwood, you will experience its fragrance more and more. నిష్టం నిష్టం పునరపి పునః స్వాదు చైవేచ్ఛుకాండం. చెరకును నమిలిన కొలది దాని యందున్నటువంటి మాధుర్య రసము మనకెంతయో ఆనందమును చేకూరుస్తుంది. As you chew the sugar cane more and more, you will enjoy its sweetness. దగ్ధం దగ్ధం పునరపి పునః కాంచనం కాంతివర్ణం. బంగారును మనం కరిగించుకొన్నది మూసపోసుకొన్నది పవిత్రమై కాంతివర్ణమైనటువంటి యొక్క కనకంగా తయారవుతుంది. As gold is heated and melted, it shines brilliantly. అటులనే ప్రతి మానవుడు కూడాను జీవులను ప్రేమించుకొన్నది తన యందున్నటువంటి ఆనందము బహిర్ముఖమవుతుంది. Similarly, as man starts loving the fellow beings more and more, he will be blissful more and more. జీవులను ఎంత అధికంగా మీరు ప్రేమించురో మీ ఆనందం కూడాను అంత అధికంగా పెంపొందుతుంది. Your bliss increases as you love your fellow beings more. కనుక ఆనందమును అభివృద్ధి కావించుకున్న వాళ్ళని కోరేవారు అందరినీ కూడాను ప్రేమించాలి. If you want to be blissful, you must love all. అది భగవత్ సన్నిధిని చేర్చేటువంటి యొక్క రాయల మార్గము. This is the royal path that takes you to the proximity The best to the way divine. to love God is to love all, serve all. The best way to God is to love all and serve all. ఇది బుద్ధుడు బోధించినటువంటి యొక్క రహస్యం. This is the secret in the teachings of Buddha. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. మొట్టమొదట మనం బుద్ధిని అభివృద్ధి పరచుకోవాలి. Out of the three maxims, the first one, Buddham Saranam Gacchami, we have to increase our intellect. ఆ బుద్ధిని సంఘ మార్గమునందు అభివృద్ధి పరచుకోవాలి. The intellect has got to be developed in society. ఈ సంఘమును ధర్మంతో కూర్చి ఆనందించాలి. In society,
we can enjoy the bliss in a righteous way. ఏ ప్రాణిని కూడాను మనం బాధ పెట్టకూడదు. We should not hurt any living creature. హర్ట్ నెవర్, హెల్ప్ ఎవర్. Hurt never, help ever. ఇది ఏ బుద్ధుని యొక్క ప్రధానమైన అహింస పరమో ధర్మ. This is the main teaching of Buddha, which says that principle of non-violence ఎవరిని is కూడాను supreme. మానసికంగా, శారీరకంగా, వాక్ప్రీతిగా కూడాను బలహీనం చేయకూడదు, బాధ పెట్టకూడదు. We should never weaken anybody. We should never hurt anybody by thought, word and deed. కానీ ఇది సాధ్యమా అని మీరు సంకల్పించవచ్చును. సాధ్యమే. You may say, is it possible? Yes, it is possible. దృఢ సంకల్పంతో చేయాలని అనుకున్నప్పుడు ఎటువంటి ఘనకార్యమైన కూడాను మనం సులభంగా సాధించవచ్చు. If you have strong determination, you can certainly achieve any mighty task. అందరి యందు ఉన్నటువంటి ఒక దైవత్వము ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇట్టి దీనికి ఏమాత్రమూ భయపడనక్కర్లేదు. When once you know God is one in everyone, you don't need to be afraid of anyone. నారాయణుని ఆశ్రయించినటువంటి వాడు ప్రహ్లాదుడు. Prahlada surrendered himself to God Narayana. నామరూపములను ఆశ్రయించినటువంటి వాడు హిరణ్యకశిపుడు. Hiranyakashipu was after the name and form of God. నామరూపములు ఏనాటికైనా కూడా అశాశ్వతమే. The name and form at any time is temporary. నారాయణుడు నిరంతరము సత్యస్వరూపుడే. Narayana is the very personification of truth. భగవంతునికి గల అనేక నామములు యందు సత్ చిత్ ఆనందం అనేటువంటిది పరమోత్తమైనటువంటి నామం. Of all the names of God, the highest and the noblest of God name is this Sat Chit Ananda. సత్ అనగా త్రికాల భాగ్యమైనటువంటిది. Sat means which is భూత indivisible, భవిష్యత్ changeless. వర్తమానములు యందు కూడాను మార్పు కలగనటువంటిది సత్. Sat is that which is changeless in all the three periods of time. అట్టి మార్పు చెందినటువంటి సత్తును సత్య మార్గమునందే ఈ సత్తును మనం అనుభవించాలి. Sat can be experienced along the path of truth. చిత్తే The Chit, పరిపూర్ణ జ్ఞానము. total awareness. ఈ పరిపూర్ణ జ్ఞానము చేతనే మనం పరిపూర్ణ స్వరూపుణ్ణి దర్శించాలి. Out of this total awareness, you can experience the manifestation of the totality of the divinity. ఇంకా ఈ రెండింటినీ మనం అనుభవించిన తర్వాత ఆనందము మన నుండి ఆవిర్భవిస్తుంది. When once you experience these two, naturally you find the bliss. కనుక సత్తును సత్తుతోన, చిత్తును చిత్తుతోన, ఆనందమును ఆనందంతోన మనం అనుభవించినప్పుడే సచ్చిత్ ఆనంద స్వరూపుడు సాక్షాత్కరిస్తాడు. When once we worship God along the path of truth, Sat, in totality of awareness, Chit, naturally will experience bliss, Ananda. ప్రతి మానవుడు కూడాను ఆనందమును ఆశిస్తున్నాడు. Every man wants to be blissful. ఈ ఆనందం ఎక్కడి నుంచి ఉన్నది? Where from you get it? మనం పుట్టినదే ఆనందం నుంచి పుట్టాము. In fact, we are born in bliss. జీవించుతున్నదే ఆనందంలో జీవిస్తున్నాము. We live in bliss. అంత్యం కూడాను ఆనందం నందే అంత్యమవుతున్నాము. We end in bliss. కనుక మన జీవితమే ఆనందమయము. In fact, our life is of bliss. మన జీవిత గమ్యాన్ని మనం గుర్తించుకోవటము కష్టం కాదు. It's not difficult to know the goal of life. జీవిత గమ్యమును ఎవరు కూడాను మరువలేరు. No one can forget the destination of life. కనుక ఆనందమునే మనం ఆశించాలి, ఆనందమునే అనుభవించాలి, ఆనందం నందే లీనం కావాలి. Therefore, we should strive for bliss. We should experience bliss and end in bliss. మానవునకు దేహం అశాస్త్రము. The body is temporary. ఇలాంటి అశాస్త్రమైన దేహంతో మనం శాస్త్రమైన ఆనందాన్ని పొందలేము. With this body that is temporary, you cannot have permanent bliss. ఈ సత్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై బుద్ధుడు గృహమును వీడాడు. To know this truth, Buddha left his home. మరణించిన దేహాన్ని చూచాడు. He saw the dead body. రోగిని చూచాడు. He saw a sick man. వృద్ధుణ్ణి చూచాడు. He came across an old ఈ person. వృద్ధత్వము రాకుండా ఉండడానికి వీలు కాదు. It is not possible to avoid old దేహం age. యొక్క సహజమది. It's quite natural. బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము.
All the stages like the childhood, the youth and the old age are quite natural in human life. కనుక ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటి యొక్క మార్పులే. They are the physical changes. భౌతికమైనటువంటి మార్పులే. They are external transformations. ఇలాంటి మార్పుల చేత మనం ఏమాత్రం కూడా విచారించకూడదు. We should not be concerned or bothered of these physical external changes. కనుక ఈ దేహమును శాశ్వతమైనదిగా జీవించాలి. You want that the body should be permanent. ఈ మరణమునకు కారణం ఏమిటి? What are the cause for death? ఈ వృద్ధాప్యమునకు కారణం ఏమిటి? What is the reason for advanced age? జన్మమునకు కారణం ఏమిటి? What is the reason for sickness? ఈ రోగమునకు కారణం ఏమిటి? Why disease? అనే సత్యాన్ని పరిశోధన చేస్తూ పరిశీలిస్తూ వచ్చాడు బుద్ధుడు. Buddha went on investigating, experimenting, researching on these aspects. కట్టకడపటికి Finally, దేహం అనేటువంటిది కేవలం వాటర్ బబుల్. he could know that body is like a water bubble. ఈ దేహమునకు రోగమును తెప్పించేటువంటిదంతా కూడాను మనస్సే. The body falls sick because of the mind. మనో సంకల్పముల చేతనే దేహం అనారోగ్యమును పొందుతూ ఉండాలి. Only the thoughts of the mind that make the body fall sick. దీనిని సైకలాజికల్ అన్నారు. We call it psychological. ఈ మానసిక సైకలాజికల్ వల్లనే శరీరం యొక్క తత్వము మార్పు చెందుతూ ఉండాలి. It is the psychology that is responsible for the changes in the body. కనుకనే ఈ మనస్సు అనేటువంటిది కేవలము ఒక క్లాత్ వంటిది. Mind is like a cloth. కానీ మొన్న చెప్పాను మనసే విష్ణువు అని. The other day Bhagavan said mind is Vishnu. ఈ మనస్సు అనేటువంటి విష్ణువు సర్వత్రా వ్యాపించినటువంటి వాడే. Mind the Vishnu is all pervasive. కనుక ఈ దేహతత్వాన్ని మనం ఏమాత్రం కూడాను లెక్క చేయకూడదు. And we should not be too much concerned about this body. దేహం ఉన్నంతలోనే దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. While alive in this physical body, we have to recognize the divinity. కనుక తప్పప్పులు అనేటువంటిది మానవునికి సహజంగా జరుగుతూ ఉంటాయి. The good and bad naturally happen. కానీ మానవుడు సర్వజీవులు యందు ఉన్నటువంటి యొక్క దైవత్వాన్ని గుర్తించుకొనలేక ఎన్ని రాగములో ఎన్ని యజ్ఞంలో చేస్తూ ఉంటారు. Man is not able to know the divinity in the entire creation, but he undertakes rituals. ధర్మం ప్రచార సమయం నందు బుద్ధుడు గ్రామం కూడా సంచారం చేస్తూ వచ్చాడు. While propagating dharma, Buddha went on moving place to place. ఒక గ్రామం లోపల In a village, యజ్ఞం ప్రారంభం చేస్తున్నారు. there is sacred ritual yajna. ఆ యజ్ఞం లోపల జీవులను బలి ఇవ్వాలి అని ప్రయత్నించారు. There in that sacred ritual, there should be an offering, sacrifice of animals. బుద్ధుడు అడ్డం పోయాడు. Buddha objected. ఇది జరగకూడదు. It should not happen. సర్వజీవుల వాసు సర్వేశ్వరుడు. God dwells in all beings. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం. God is present in all of the living beings. ఇది నేను నేర్చుకున్నటువంటి విద్య. This is the education I have ప్రతి learned. జీవి యందు కూడాను భగవంతుడున్నాడు. In every living being there is God. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. The individual is God, God is the individual. కాబట్టి దీన్ని ఈ విధంగా బలి ఇవ్వడానికి వీలు కాదన్నాడు. He said it is not possible any longer to ఆ sacrifice. యజ్ఞ యజమాని The master of this ceremony, ఆయన అడ్డు తిరిగి he just came out and దానికి said, మేము మోక్షమునిస్తున్నాను. he said, we are helping this animal to be sacrificed to attain liberation. ఆ లిబరేషన్ ఇస్తున్నామనేటప్పటికీ బుద్ధునికి చాలా హాస్యం వేసింది. Buddha made fun of this statement. కోరని జంతువుకు నీవు మోక్షాన్ని ఇస్తున్నావు. You are conferring liberation to the animal that has not కోరేటువంటి మానవులకు requested. మోక్షాన్ని అందించకూడదా? Why don't you liberate man who wants liberation? కనుక ఈ కోరని జంతువుకు నీవు మోక్షాన్ని అందించము ఇది నేను నమ్మను అన్నాడు. I am not going to believe you when you say that you are going ఏ to give శాస్త్రం liberation to an animal that ఏ doesn't ఉపనిషత్తు desire it. బోధించింది, ఏ వేదము బోధించింది, ఇందులో ఏమాత్రము సత్యం లేదు. Such kind of sacrifices has not been prescribed by any Veda, by any other standard ఒక sacred ప్రాణిని text. హత్య చేస్తే మోక్షము లభిస్తుందా దానికి? Can you think of liberation when one creature is sacrificed? కాదు. No, ఇది అసత్యము. it is false. ఒకవేళ నీవు దీనిని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్నావంటే దీనికి ఒక ఉదాహరణ ఉంది. If you do it in full faith and still worship, here is an illustration for you. ఈ జంతువులు మోక్షాన్ని ఆశించటం లేదు.
This animal doesn't want liberation. నీ తల్లి మోక్షాన్ని ఆశిస్తుండాలి. Your mother wants to be నీ liberated. తండ్రి మోక్షాన్ని ఆశిస్తున్నాడు. Your father wants నీ liberation. భార్య మోక్షాన్ని ఆశిస్తుండాలి. So also నీ your wife కుమారుడు మోక్షాన్ని ఆశిస్తున్నాడు. and your son too. వీళ్ళకి ఎందుకు బలి ఇచ్చి ఆ మోక్షం అందించకూడదు? Why don't you kill these members and confer liberation? కనుక ఇందులో మోక్షమేగిన ఉంటుంటే నీ యొక్క స్వయం విషయం లోపల నీవెందుకు ప్రారంభించకూడదు? If that is the principle of liberation, why don't you observe at your level, ఈ individual కోరని level? జంతువులకు మోక్షం ఇస్తున్నావు కానీ కోరేటువంటి మానవులకు ఎందుకు మోక్షం అందించకూడదు? Animal that has no desire for liberation, you are prepared to give హింస it. చేత మోక్షం ఏనాటికి లభ్యం కాదు. By sacrificing animal, you cannot have ఇది liberation. మహా పాపం ప్రారంభమవుతుంది. He said it is the worst of the sins. కాబట్టి హింస చేయకూడదని దాన్ని అడ్డు చేశాడు. And he said there should not be any violence, and he objected to sacrifice. ఈ విధముగా కొన్ని హింసలను చాలా నిర్మూలం గావించి So he objected. అహింస పరమో ధర్మ అని అహింసను ప్రారంభం చేసుకుంటూ వచ్చాడు. He objected to certain acts of violence and taught the spirit of non-violence as మానవుని a యందు ఏ supreme ప్రేమ principle. ఉన్నదో పశుపక్షి మృగాదులు ఎందుకును ఆ ప్రేమ ఉన్నది. The love in man is equally present in beasts and birds. కనుకనే ఈ మానవుని యందు ఉన్నటువంటి ప్రేమను పశుపక్షి మృగాదులు కూడాను సమానంగా పంచు. Therefore, love in you has got to be shared with birds and beasts ప్రతి around. మానవునికి కూడాను ఈ ప్రేమను నీవు పంచు. And share your love with a fellow man. ప్రతి జీవికి ఈ ప్రేమను నీవు పంచు. Share your love with all living creatures. నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము. This is the true principle of love. ఇది నిజమైనటువంటి లిబరేషన్. This is the true liberation. లిబరేషన్ అంటే ఏమిటి? What is liberation? ఏదో మోక్షము ఎక్కడో పోవటము ఎక్కడో నివసించడం అనుకుంటున్నారు. Liberation is not presented at ఇది కాదు distance. కాదు. No. పరిపూర్ణమైనటువంటి ప్రేమను సాధించినప్పుడే ఇదే మోక్షము. When once you achieve total love, full love, holistic, that is liberation. ఈ పరిపూర్ణ ప్రేమను మనం సాధించడానికి ప్రయత్నించాలి. Make every effort to attain this total love. అప్పుడే మనకు మోక్షం ప్రారంభమవుతుంది. There lies the beginning of liberation. ఈనాడు మోక్షమని అనేక రకముల సాధనలు చేస్తున్నారు. In the name of moksha liberation, we follow many spiritual paths. ఈ సాధన చేత మనకు లభించేటువంటి తాత్కాలిక శాంతి మాత్రమే. Any spiritual path confers temporary peace. కానీ 9 మార్గములు బోధిస్తూ వచ్చారు పెద్దలు. Elders taught 9 paths of devotion. శ్రవణం, Listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, దాస్యం, servitude, స్నేహం, friendship, ఆత్మనివేదనం, surrender. ఈ 9 మార్గములు ఎందుకును కేవలము మనకు లభించేటువంటి ఫలితము తాత్కాలిక ఆనందమే. By following these 9 paths of devotion, you will have temporary bliss. ఈ 9 మార్గములు ఎందుకును ప్రేమ ప్రవాహాన్ని మనము అందులో ప్రవహింపచేయాలి. And you should see that love is undercurrent along సర్వ all the 9 సాధనలు paths of ఎందుకును devotion. ప్రేమ అంతర్వాహినిగా ప్రవహించాలి. In all spiritual endeavors, love is the undercurrent. అది ఏ నిజమైనటువంటి భక్తి. That is the true devotion. భక్తి అనగా కేవలం భజన చేయటము, పూజలు చేయటము, మంత్రాలు చెప్పటము, వేదమును పఠించటము ఇవి మాత్రమే కాదు భక్తి. Devotion does not mean singing is glory, ఇవన్నీ offering భక్తికి worship. అంగములు మాత్రమే. They are only parts of devotion. భక్తి అనగా నీ నుండి ఆవిర్భవించేటువంటి ప్రేమను డైరెక్ట్ గా భగవంతుని పైన పంపటమే. Bhakti actually means sending forth the innate, immanent love in you towards భగవంతుని నిర్మల God. నిస్వార్థమైనటువంటి దీంతో ప్రేమించడమే నిజమైన భక్తి. To love God selflessly, unconditionally is devotion. వాంఛారహితమైనటువంటి యొక్క విషయముల చేత మనం భగవంతుని ఆరాధించాలి. You should worship God without any desire. ఏ సాధన చేసినప్పటికీ అందులో అంతో ఇంతో స్వార్థం అనేది ఇమిడి ఉంటుంది. Any spiritual pursuit will carry with it some trace of selfishness. స్వార్థరహితమైన, Selfless, స్వప్రయోజన రహితమైన without self-interest. ప్రేమను భగవంతునికి మనం అందించాలి. Such love is to be offered to God. అది ఏ నిజమైనటువంటి లిబరేషన్. That is true అది ఏ liberation. నిజమైనటువంటి మోక్షము. That is true అట్టి moksha. మోహాన్ని క్షయం చేసుకోవటమే మోక్షము. And to see, to cut off such attachment is liberation. కనుక ఇది కేవలం గ్రంథముల నుంచి మనకు లభించేటువంటిది కాదు. You don't get it out of academic knowledge. పరుల యొక్క బోధన నుంచి మనకు లభ్యమయ్యేటువంటిది కాదు. You can't get it out of others' teaching. ఉపదేశాల నుంచి మనకు ఆవిర్భవించేటువంటిది కాదు. It's not that you get out of the teaching by elders. అంతర్భావం నుంచి మనకు వెలువడాలి.
It has to originate out of the inner feeling. మన యందే ఉంటున్నది ఆ మోక్షము. The very liberation is in you. మన యందే ఉంటున్నది ఆ ఆనందము. The bliss is in you. ఆనందమునకు నీవే నిలయము. You are the center of నీ bliss. హృదయమే నిలయము. Your heart is the center of bliss. కనుకనే అట్టి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ప్రేమతత్వాన్ని మనం భగవంతునికి అర్పితం చేయాలి. Love that flows out of the heart has got to be offered to God. నేను మొన్న కూడా చెప్పాను. Bhagavan said the other day, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. body is the temple of God. Indweller is నీ God దేహమే himself. ఒక టెంపుల్, మందిరము. Body is the temple. ఈ మందిరంలో ఒక జీవుడే దేవుడు. The individual, the soul is God himself. నీ జీవుణ్ణి నీవెంత ప్రేమిస్తున్నావో పరదేహములు ఎందున్నటువంటి ఒక జీవుణ్ణి కూడా నీవు అంతగా ప్రేమించాలి. Just as you love yourself, you need to love others too. అది టెంపులే, ఇది టెంపులే. The other body is equally a అది temple as జీవుడే, yours. ఇది జీవుడే. And there you find the soul and జీవుడు also in you. ఒక్కడే, In fact, the soul is దేవుడు one. ఒక్కడే. God is one. టెంపుల్స్ అనేకంగా ఉండవచ్చు. There are many temples, in fact. అదే రీతిగానే ఒక్క వ్యక్తిని One person కుమారుడు వచ్చి నాన్న నాన్న అని పిలుస్తాడు. is addressed by his son as father. కోడలు వస్తుంది మామ మామ అని పిలుస్తుంది. Daughter-in-law calls him as uncle. బ్రదర్ వస్తాడు అన్న అన్న అని పిలుస్తాడు. Younger brother calls him brother. మనముడు వస్తాడు తాత తాత అని పిలుస్తాడు. Grandson addresses him as grandpa. ఉన్న ఒకే వ్యక్తిని అనేక మంది అనేక పేర్లతో ఇతన్ని ఆరాధిస్తున్నారు. The same person is addressed in different ways. అనేక పేర్లతో అతన్ని అనుభవిస్తున్నారు. And they experience him in different ways. అనుభవించడం వేరు వేరు కానీ Experience may be different. ఉన్నది ఒకే వ్యక్తి. Only one తాత person. తానే, He's the అన్న తానే, He's the grandfather. He's the brother. కొడుకు తానే, He's the son. కోడలు తానే. And also the అదే husband. రీతిగానే ప్రతి ఒక్క మతమునందు కూడాను ఒకరు అల్లా అని, ఒకరు జీసస్ అని, ఒకరు జోరాస్ట్రీయం అని, ఒకరు హిందూ అని, ఒకరు రామ అని, ఒకరు కృష్ణుడని, ఒకరు బుద్ధుడని, ఈ విధంగా ఒక్కొక్కరు రీతిగా భగవంతుణ్ణి అనుభవిస్తూ వస్తున్నారు. People experience God by extolling Him in different names, such as Allah, Jesus, Zoroaster, Rama, ఇవన్నీ Krishna, దేహ Buddha. సంబంధమైనటువంటి బాంధవ్యంలో యొక్క కర్తవ్యంలే. That's all based on our body relationship. కానీ దేవుడు ఒక్కడే. God is one. ఎట్టి భేదమును కూడా మనం పెట్టుకోకూడదు. We should not have any differences. కనుక బుద్ధుడు అనుకునే వారు బుద్ధునిగా ఆరాధన చేసుకొని, If you want Buddha, worship Him in that name. ఈశ్వర అనుకున్న వాటిని ఈశ్వరుని ఆరాధనగా చేసుకొని, If you like Ishvara, worship God as Ishvara. అల్లా అనుకున్నటువంటి వాడు అల్లానే ఆరాధన చేయని, You may worship God as Allah too. జీసస్ అన్నవాడు జీసస్ ని ఆరాధన చేయని. If you want to worship God, you can worship Jesus. ఏ యొక్క పేరును మనం పిలిచినప్పటికీ భగవంతుడికి అందేది ఒక్కటే. Any name you may give, but only one goes to God. కనుక గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్. Goal is one, God is one. కనుక దైవత్వం లోపల ఎట్టి భేదములు మనం పెట్టుకోకూడదు. In respect of God, we should not have any differences. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరికి చేసిన నమస్కారము అతనికి ఆరాధనకే చేరుతుంది. Whomsoever you respect and salute, it amounts to salutations to God. కనుక So, ఎట్టి మతమైన కానీ ఎట్టి కులమైన కానీ భేదాలు పెట్టుకోకూడదు. don't have any differences on కాస్ట్ grounds ఆఫ్ of religion and హ్యుమానిటీ అని community. మినిస్టర్ చెప్పాడు. The minister said the caste of humanity, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, the language of the heart. ఆమ్ని ప్రెజెంట్ గాడ్. God is omnipresent. ఈ ఒక్కడే గాడ్. God is one. కానీ అతనికి ఏ పేరునైనా పెట్టుకోవచ్చును. You can give any name to Him. ఇవన్నీ పెట్టిన పేర్లే కానీ They are the names you give. గాడ్ ఏ పేరు లేదు. God is nameless. అతనే ఒక శక్తి స్వరూపుడు. And He is all power energy. ఈ శక్తిని మనము సద్వినియోగం చేసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. We have to make effort to make proper use of the divine energy. ఈ ప్రేమయందు అనేక రకమైనటువంటి యొక్క గుణములు చేరి, Because of so many attributes, qualities that join love, ఆహార విహారం చేత కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యం అనేటువంటివి విహారమైపోతున్నాయి. it gets polluted because of our food and habits. ఈ ఆహార విహారం చేతనే మనకి ఇన్ని రకమైనటువంటి గుణములు ప్రారంభమవుతున్నాయి. We have got so many qualities because of our food and habits. మన ఆహారాన్ని కూడాను సాత్విక ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి. We have to partake sattvic food. ఈ సాత్విక ఆహారం చేతనే మన సాత్విక గుణం కూడా కలుగుతుంది. Out of this sattvic food, you'll have pious mind, sattvic mind. బుద్ధ పూర్ణిమ,
Buddha Purnima. అనగా అతను సాత్వికమైన ఆహారం తీసుకుంటూ వచ్చాడు. He started partaking sattvic food. కనుకనే అక్కడ పూర్ణమైనటువంటి బుద్ధిగా రూపొందింది. Therefore, he could have the intellect in all its fullness. బుద్ధం శరణం గచ్ఛామి అనింది. Buddham Saranam Gacchami. అనగా Meaning, మానసిక సంబంధమైనటువంటి తత్వం లోపల వేదం నందు కూడా దీన్ని వర్ణించి వచ్చింది. so far as the realm of the mind is చంద్రమా also మనసో Veda. జాతః చక్షో సూర్యో అజాయత. Mind is the moon is the presiding deity of the mind. Sun is the మనస్సుకు presiding deity of the స్వప్రకాశం లేదు. vision. సూర్యుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుడు పెరుగుతున్నాడు. And the moon has got the light because of the sun. కానీ చంద్రుని యందు సూర్యుని యందు ఉన్నటువంటి వెలుగు ఒక్కటే. It's the same light in sun and the moon too. కానీ చంద్రుని వెలుగు చల్లగా హాయినిస్తుంది. But the light of the moon is so cool and సూర్యుని comforting. వెలుగు ప్రకాశంగా జ్ఞానాన్ని అందిస్తుంది. The sunlight confers wisdom. కనుక ఒకటి జ్ఞానాన్ని బోధించేటువంటిది, ఒకటి ప్రేమను బోధించేటువంటిది. One teaches the principle of wisdom, the other teaches the principle of ప్రేమనే love. లేకుండా జ్ఞానం అభివృద్ధి కాదు. Without love, wisdom will never improve. మొట్టమొదట చిన్న పువ్వు పుట్టుంది, The beginning a bud. తరువాత చిన్న కాయగా రూపొందుతుంది, It grows into unripe fruit. తర్వాత అది ఫ్రూట్ గా తయారవుతుంది. Unripe fruit grows into ఈ ఫ్రూట్ ఎక్కడి నుంచి ripe వచ్చింది? fruit. కాయ నుంచినే వచ్చింది. The ripe fruit up to today is out of unripe ఈ fruit కాయ ఎక్కడి yesterday. నుంచి వచ్చింది? పుష్పం నుంచినే వచ్చింది. And this one is the result ఈ of the bud. పుష్పము, కాయి, ఫలము మూడు ఒక్కటే. In fact, the three stages belong to the same tree. కనుక భగవత్ యొక్క తత్వములు The nature of God. కర్మ, భక్తి, జ్ఞానములు మూడింటి ఎందుకును ఏకత్వమే ఉండేది. You find the principle of unity, oneness in all the three paths. The ఒక్క path of ప్రేమ action, తత్వం లోపల path of సర్వం కూడా devotion, and path of ఇమిడిపోతున్నాయి. wisdom. Or everything is contained within the principle of love. కనుక ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. We have to develop this nature of love. దివ్యమైన భవ్యమైన భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి. We have to develop the novel, the divine feelings more and more. ఒకరిని ఒకరు మనం విమర్శించకూడదు. We should not criticize each ఒకరిని other. ఒకరు మనము తిరస్కరించకూడదు. We should not neglect anyone. బుద్ధుడు ధర్మ ప్రచారంలో సంచరించి కొంచెం దేహంగా అలసట చెందినాడు. Buddha went round everywhere propagating dharma and was tired at one time. కానీ ఒక గ్రామం వచ్చి చేరిన తర్వాత నేనేమి? కొంత విశ్రాంతి తీసుకోవడానికి ఆయన లోపల వెళ్ళాడు. To take rest, he has retired in particular one village. తన యొక్క యువకుడైనటువంటి ఒక బాలుని పిలిచి, He called one youngster, శిష్య, disciple. నీవు ఈనాడు ఉపన్యాసం చేత ప్రజలను ఆనందపరచు. He called one disciple close by and he wanted him to give a ఈనాడు lecture. నేను విశ్రాంతి తీసుకోవాలి అన్నాడు. Today I want to take rest. ఆ యొక్క శిష్యుడు చాలా ఆనందించాడు. The disciple was ఇది ecstatic. మహద్భాగ్యం నాకు అందించినాడు కదా అని ప్రారంభించాడు ఉపన్యాసం. Because of the good fortune given to him by his preceptor, the disciple started lecturing. దయామయుడైనటువంటి బుద్ధుడు, Buddha, one of compassion. జ్ఞానమయుడైనటువంటి బుద్ధుడు, Buddha, one of wisdom. ప్రేమమయుడైనటువంటి బుద్ధుడు, One of love. కర్మయోగి, The one of action. జ్ఞాన యోగి, And the path of wisdom. సిద్ధుడు అతను. Oh, the one of fulfillment. అలాంటి బుద్ధుడు Such Buddha. ఇంతకు ముందు పుట్టలేదు, Such a person was never born before. ఇంక ముందు పుట్టబోడు Nor in future. అని చెప్పేటప్పటికి Who said అక్కడ disciple? చేరిన భక్తులందరూ క్లాప్స్ కొట్టారు. When the disciple spoke like that, he was applauded, clapped. ఈ క్లాప్స్ కొట్టేటప్పటికి లోపల విశ్రమిస్తున్నటువంటి బుద్ధునికి వినిపించింది. All these claps were heard by Buddha, who was resting. తక్షణమే సమాజంలోకి వచ్చేసాడు. Immediately got up and came to the assembly. చెప్పి మాట్లాడుతున్నటువంటి శిష్యుని నిలబెట్టాడు. And he wanted the disciple to stop lecturing. నాయన, My son, నీకెంత వయసు అన్నాడు. what's your age? స్వామి, నాకు 25 సంవత్సరంలో ఉన్నాడు. He said, Swami, my age is 25. నీవు ఏ దేశాన్ని దర్శించావు అన్నాడు. What are the places you visited? కురు దేశము, పాంచాల దేశము వీటంతా దర్శించినానన్నాడు. He mentioned the names of places he కేవలం visited. 2-3 గ్రామాలు మాత్రమే నీవు దర్శించావు. You had been to 2 or నీ 3 వయసు places. చూస్తే 25 సంవత్సరంలో Your age is only 25. ఈ చిన్న వయసు లోపల ఏం అనుభవం నీ పొందినావు? What experience you have? ఇలాంటి బుద్ధుడు ఇంకా ముందు పుట్టలేదు, You said a person of the type of Buddha was never ఇంకా born పుట్టబోడు. before, nor in future. ఇది నీకు ఎలా తెలుస్తుంది? How do you know that? పుట్టలేదని నీవు పాస్ట్ నీవేమి గుర్తించుకోలేవు. You cannot know the past.
పుట్టబోడు అనేటువంటి ఫ్యూచర్ నీవు గుర్తించుకోలేవు. Nor can you decide the నీవు future. కేవలం ప్రెజెంట్ లో మాత్రమే ఉంటున్నావు. You are in the present. ప్రెజెంట్ లో కూడా పూర్తి నీవు గుర్తించుకోలేని వాడిగా ఉన్నావు. Even the present in full you do not know. అలాంటి నీవు పాస్ట్ ఫ్యూచర్ నువ్వు ఏ రీతిగా చెప్పగలవు? In that position, how do you speak of the past and ఇది future? కేవలం అజ్ఞానమే. It is just ignorance. నీవు ఇంక పైన ఈ విధంగా ఉపన్యాసం చేయకూడదని అతన్ని ఖండించాడు. And Buddha reprimanded him. You cannot lecture like ఖండించి that. తర్వాత బుద్ధుడే చెప్పాడు, Later Buddha got up and ఎందరో said, మహానుభావులు అందరికీ అనగా ఇంతకు పూర్వం ఎందరో పుట్టినారు గొప్పవారు, earlier many people, noble souls were born. ఇంక ముందు కూడా ఎందరో గ్రేట్ పీపుల్ అంతా పుడతారు. In future great people are going to take birth. ప్రపంచాన్నంతా హస్తగతం గావించుకునేటువంటి మహనీయులు కూడా పుడుతున్నారు. There will be very noblest souls who will catch hold of the whole world. Control. పుట్టబోరని పుట్టలేదు అని నీవు చెప్పడానికి అధికారం లేదు. So you have no authority to say that none అని were ఆ born విధంగా before. ఆడంబరాలంతా అణగొడుతుకుతూ వచ్చాడు. And he condemned this pomp and show. బుద్ధుడు నిరాడంబరుడు, Buddha has no pomp and show. ఎప్పుడు కూడా నిర్మల నిశ్చలంతో ఉండేటువంటి వాడు, He was so pure and steady. చాలా వినయ విధేయతలను ప్రకటించేటువంటి వాడు, He has got all humility and obedience. ప్రేమతత్వంతోనే తాను ప్రవర్తించేటువంటి వాడు. He conducted himself with love. కనుక ఈ బుద్ధుని యొక్క తత్వాన్ని తెలుసుకోవటమే ఒక పెద్ద కష్టము. It is so difficult to know the nature of Lord Buddha himself. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. అందరూ కూడాను బుద్ధుడు పుట్టిన పండుగ అని ఈ బుద్ధ పౌర్ణమి రోజు మాత్రమే మనం ఆనందాన్ని అనుభవిస్తే ప్రయోజనం కాదు. It's not of big use if you experience Buddha on this day of birthday of Buddha. బుద్ధుడు బోధించినటువంటి ఆదర్శాలను మనము ఆచరణలో పెట్టి నిరూపించాలి. We have to prove in our practical life by experiencing, practicing the కానీ teaching ఈనాడు of ప్లాట్ఫామ్ Buddha. స్పీచెస్ లో హీరోస్, ప్లాట్ఫామ్ లో హీరోస్, ప్రాక్టికల్ లో జీరోస్. We are all heroes on platform, but in reality we are zeros. కనుకనే మనము ప్రాక్టికల్ లోపల మనము ప్రాక్టీస్ చేసి ఈ బుద్ధుని యొక్క ఉపదేశాలంతా కూడా మనం అనుభవించాలి. Therefore we have to translate into action the teachings of Buddha and experience అది the joy. బుద్ధునికి ఇవ్వవలసినటువంటి నిజమైన గౌరవము. That is the proper respect that we can give కనుక him. బుద్ధ భక్తులందరూ కూడాను All the devotees of బుద్ధుని Buddha, ఉపదేశాలంతా కూడాను ఆదర్శవంతమైన ఉపదేశాలు, all the teachings of Buddha are ideal. ఆచరించవలసినటువంటి ఉపదేశాలు, They have got to be practiced. అత్యుత్తమమైనటువంటి ఉపదేశాలు, They are noblest పవిత్రమైనటువంటి బోధనలు, and are most sacred. అన్నింటికంటే ప్రధానమైనటువంటి అహింసా ప్రథమో ధర్మ. Of all the principles, the supreme one is ahimsa pradhamo dharma. ఇతనే మొట్టమొదటి నుంచి ప్రబోధన సలుపుతూ వచ్చాడు. That has been his primordial principle from the beginning. దృష్టిని పవిత్రం చేసుకోండి. Make your vision sacred. ఈ పవిత్రమైనటువంటి దృష్టిని నీవు అభివృద్ధి పరుచుకున్నప్పుడే నీవు పవిత్రమైన జీవితాన్ని నీవు పొందగలవు. When you have good vision, good looks, you will have sacred life. నీవు దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి. And develop proper sight. దోషరహితమైనటువంటి దృష్టిని నీవు అభివృద్ధి పరచుకోవాలి. The vision which is సమ్యక్ non-defective. దృష్టి, Good looks, సమ్యక్ శ్రవణము, good listening, సమ్యక్ భావము, good feeling, సమ్యక్ తలపు, good thoughts, సమ్యక్ జీవనము, good life. సమ్యక్ యోగనము. ఇది అతను బోధించినటువంటిది. That was the teaching of Buddha. సమ్యక్ సమ్యక్ సమ్యక్. Everything needs to be good and good. పవిత్రమైనటువంటి దృష్టిని పెంచుకోండి. Develop sacred vision. పవిత్రమైన దృష్టిని పెంచుకున్నప్పుడే పవిత్రమైన భావములు మనలో ఆవిర్భవిస్తాయి. With the sacred sight, you will have sacred thoughts. పవిత్రమైన భావములు ఆవిర్భవించినప్పుడే పవిత్రమైన పనులు మనం చేస్తాము. Sacred thoughts lead to sacred deeds. ఒక బావిలో ఒక చిన్న రాయిని తీసి వేసినప్పుడు If you pelt a stone into the well, ఆ బావిలో ఒక పెద్ద అల ప్రారంభమవుతుంది. there we find there's so many ripples out ఆ of it. అల ఎంతవరకు పోతుంది? So how far they reach. బావి ఎంత ఉందో అంతవరకు పోతుంది ఈ అల. And these ripples would spread to the extent the well is. అదే విధంగానే మంచి రాయిని వేస్తే మంచి అల పడుతుంది. And when once there's good stone pelted into that, you'll have good పిండి రాయిని ripples. వేస్తే అల అక్కడే నిలిచిపోతుంది. And if there's a heavy one, it stops there. కనుకనే గుడ్ థాట్స్ అనేటువంటి రాయిని మన మానస సరోవరంలో వేయాలి. Let the stone of good thought be thrown into this river of the mind. ఈ మానస సరోవరం నందు ఒక రాయిని మనం వేస్తున్నా మంచిగా తలంపని అది అంత ప్రారంభమై మన దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతుంది. When a good thought like a stone is pelted into the river of the human mind, ఆ it అలనే spreads all over. కన్నుల్లో పోయి చేరుతుంది. And all these ripples will ఆ get into the కన్నుల sight. ద్వారా మంచి దృష్టిని చూస్తాము. And then you'll have good sight. ఆ అలనే చెవుల్లో పోయి చేరిపోతుంది. The same waves get into the ear. చెవుల నుంచి మంచి శ్రవణం చేస్తాము. That leads to good audition.
నోటిలో పోయి చేరిపోతుంది, It gets into మంచి the mouth. వాక్కు వస్తుంది, And you will utter good words. చేతుల్లో పోయి చేరిపోతుంది, Gets in your చేతులు hand. మంచి పనులు చేస్తాయి, It leads to good కాళ్ళల్లో action. పోయి చేరిపోతుంది, Goes మంచి into the leg. ప్రదేశంలోకి నడుస్తాము. And you tread along the కాబట్టి right path. ఈ దేహం అనేటువంటి భావి అంతా కూడాను సర్వత్రా ఈ అలతో నిండిపోతుంది. Body is a well. It's full of the ripples or the waves such. కనుక ఈ వేవ్స్ అనేటువంటిది నకసిక పర్యంతం కూడా సంచరిస్తుంటాయి. The waves move about from top to toe. ఎక్కడెక్కడ ఈ వేవ్స్ పోయిందో అక్కడక్కడంతా కూడా ఈ పవిత్రత ఉంటుంటుంది. Wherever these waves go, there you find sanctity. కనుకనే సమ్యక్ దృష్టి, Good sight. నీవు మంచి దృష్టిని పెంచుకోవాలి, Have good vision. మంచి తలంపును పెంచుకోమన్నాడు. Develop good thoughts, he said. ఈ విధంగా చేయవలసినటువంటి బోధనలు మనం ఏం చేస్తున్నాం? Of all the teachings, what is that we are adopting? Practicing. గ్రంథాలు చదువుతున్నాము, We read books. కానీ చదివిన అంతసేపు మాత్రమే మనసులో ఉంటుంది, తర్వాత వెళ్లిపోతుంది. Things remain so long we read, later we forget. ప్రతి దానికి కూడాను మనము గంధపు చెక్కను రిక్కినట్టుగా తిక్కుతూ ఉంటుంటే ఆ సుగంధం బయలుదేరినట్టుగా నీవు ఆచరణలో పెడుతూ వచ్చే కొద్ది ఈ యందు ఆ ఆచరణ పూర్తిగా నీ యందు ఆవిర్భించింది. Just as the aroma or the fragrance comes out of the sandalwood, if it is repeatedly grinded, like that by repeated practice, you will have the advantage of it. వచ్చేటప్పటికి అందులోని మాధుర్యం మనకు నోటి నిండుకు ఎంత ఆనందం ఇస్తుందో, So also the sugar cane, as it chewed again, you can ఆ experience the ప్రబోధనంతా sweetness. మనము ఉచ్చరిస్తూ రాగా దాని యందు ఉన్నటువంటి మాధుర్యము మనకెంతో ఆనందాన్ని As the teachings are repeated time and again in practice, you will experience the sweetness of it. కనుక సజ్జనుడైనటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ రకమైనటువంటి ఒక ఆచరణలో మనం ప్రవేశపెట్టాలి. Every noble person has got to practice ఏ these things. గ్రేట్ మ్యాన్ కూడా చేసినటువంటి యొక్క పవిత్రమైన కార్యాలంతా మనం ఆచరణలో పెట్టుకోవాలి. Any great man may teach, but we have to practice them. ఎందరో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, Many have done good deeds. ఎందరో ఆదర్శ కార్యములు నియమించారు, Many people have done ఎందరో ideal ఆదర్శ actions. బోధనలు చేశారు. They gave us ideal teaching. కానీ చేసిన విధం ఒక్కటి రెండైనా మనం ఆచరణలో పెడితే చాలు. It's enough if we practice one or two. మనం కాలంని ఎంత ఇచ్చారు భగవంతుడు, God has given time. ఎంత వేస్ట్ చేస్తున్నారు మానవులు. How much of time we are wasting? టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్, Time టైం waste ఈజ్ is life గాడ్, waste. డోంట్ వేస్ట్ టైం. Time is God, don't waste time. కనుక కాలాన్ని మనము 3 భాగములంతా అపవిత్రం చేస్తున్నాం. And in fact, 3 parts of the time is misused, waste. ఏదో ఉన్నటువంటి చిన్న కాలం కూడా టీవీతోనా టెలివిజన్ తోనా దీంతో దాంతో కాలాన్ని గడుపుతున్నాము. The little time available is spent to watch the TV. ఇదంతా ఎంత యూజ్లెస్. What useless thing it is. పవిత్రమైనటువంటి దానికి నీవు ఎందుకు ప్రవేశపెట్టకూడదు? Why don't you make use of the time in a sacred way? కార్యములకు దీనిని ఉపయోగపెట్టు. Why not involve in దానము action? ధర్మము అనేటువంటిది అభివృద్ధి గావించుకో. Why don't you undertake acts of charity? బుద్ధుడు అదే చేస్తూ వచ్చాడు. That's what Buddha did. కట్టకడపడికి అతను ప్రాణం ఇచ్చే సమయం లోపల అతని దగ్గర ఒక దమ్మిడి ఉండినాది. The last moment when he was about to leave the body, he was having ఆ దమ్మిడిని dambidi. చిన్నగా ఒక బట్టలో మూట కట్టుకొని పెట్టుకున్నాడు. And he just kept it in a cloth. గొప్పది కాదు అతనికి, It's not the great. పవిత్రమైనది కావాలి. He wants sacred things. అందరూ పెద్దలంతా రాజులంతా పోయి గొప్ప గొప్ప ఆశ్రమాలు కట్టిస్తూ వచ్చారు. And many kings, the rich people, బుద్ధ started మఠాలంతా building నియమిస్తూ వచ్చారు. hermitages, the కానీ temples. ఇవన్నీ తాను ఆనందించలేదు. He was not happy about them. ఒక బిచ్చగాడు, A beggar, ఒక ముసలి తల్లి, a old lady. ఆమె ఎక్కడో సంపాదించింది ఒక దమ్మిడి. The smallest coin measured dammidi, paisa, ఆ was brought by the దమ్మిడిని old తెచ్చి, lady. నాయనా బుద్ధ ఇదే నా యొక్క ఆస్తి, ఇదిగో నీవు తీసుకో అన్నాడు. The old lady said, "This is my property." He gave that paisa to him. 2 చేతులతోనో తీసుకున్నాడు ఆ దమ్మిడిని. And he collected this paisa with both of his hands. దానిని ఒక బట్టలో మూట కట్టుకున్నాడు, అది తనలో చెక్కుకున్నాడు. And he kept it in a cloth and kept it close to his waist. కనుక గొప్పగా ఇచ్చినటువంటిది కాదు, ఆడంబరాలతో ఇచ్చినవి కాదు గొప్పది. It's not that which is offered with pomp ప్రేమ and వినయంతో exhibitionism. అందించినటువంటి దమ్మిడినే గొప్పది. If we just offer with love, even if the paisa is బ్యారెన్స్ great. ఆఫ్ డాంకీ మిల్క్, Why barrels of donkey milk? 1 teaspoon of cow milk is useful. 1 teaspoon of cow milk is useful. ఆ ఒక్కటే చాలు. That is enough. పవిత్రమైన హృదయంతో ఒక నయా పైసా ఇచ్చినా కూడా అదే కోట్టకు. With sacred heart, even if you offer the single paisa, it amounts to crores of money. లోపల బుద్ధుడు ఏకాంతంగా కూర్చున్నాడు ఒక అడవి లోపల. Then one in forest, Buddha sat all alone. అప్పుడు క్రూరమైనటువంటి ఒక రాక్షసి వచ్చింది. And then it came a wild demon came. ఆ రాక్షసి వచ్చి ఇతని దగ్గర మాట్లాడింది. Having come there, it started speaking. బుద్ధ, Buddha, నాకు ఆకలి అవుతుందా? అది
నీ దేహాన్ని నాకు ఆహారంగా ఇస్తావా అని అడిగింది. The demon said, I am very hungry. Are you prepared to offer yourself, your body to me? రెడీ 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 రెడీ. Buddha said, ready. ఎప్పటికైనా మరణం ఒక్కటే. Death happens once. ఈనాడు కాకపోయినా రేపైనా ఇది మరణించేటువంటిదే. Now or later you are bound to die. కనుక ఈనాడు నీకు ఆకలి అవుతున్నప్పుడు నీ ఆకలిని తీర్చుకోవడానికి నా దేహం ఇస్తానని నవ్వుతూ నవ్వుతూ చెప్పాడు. And when the demon said, I am ready to eat you, he offered himself readily. దేహ మార్పుల కోసమని, దేహ చావుల కోసమని మనం భయపడనక్కర్లేదు. We should not be afraid of death. డెత్ ఎప్పుడైనా ఒక్కటే. Death will happen one time or other. కనుక మీదనికి ఇప్పుడు అవసరమైంది ఆకలి. Now this demon is నీవు hungry. భుజించు అని తీసుకోమన్నాడు. He said, come on, eat me, he said. నవ్వుతూ నవ్వుతూ బుద్ధుడు ఆ మాట చెప్పేటప్పటికి When Buddha said smilingly, తక్షణమే ఆ రాక్షసి పావురంగా మారిపోయింది. and the demon thought itself changed into a parrot. మారిపోయి బుద్ధ He said, నీ ఆనంద త్యాగమే ప్రపంచానికి నేను చాటుతాను. the spirit of sacrifice out of bliss, which I will propagate, share with ఎవరికి everybody. వస్తుంది ప్రాణం పోతుందంటే అందరూ భయపడుతుంటారు. Well, everyone is afraid of death. ప్రాణం పోక తప్పదు. One is bound to die. కాబట్టి ఎప్పుడో పోయేటువంటిది ఆకలి ఉన్నటువంటి వాడికి అందించి ప్రాణం తీసుకుందాం. When we are going to die sometime or other, why don't ఇంత we గొప్ప offer భావం ourselves right అనేటువంటిది now? ఎవరికి వస్తుంది? Yes, who will have such a good fortune? సరికి బుద్ధ Buddha. నేను రాక్షసుని కాదు, Well, I am not a నిన్ను demon. పరీక్షించే నిమిత్తమై ఈ విధంగా వచ్చాను. I have come down in this form to నేను test you. పావురము, I am just here as a picture. పవిత్రమైన పరిశుద్ధమైన పావురమును. I am a pure one. నేను ఇంకా నీ దీన్ని చాటుతూ పోతాను జగత్తుకు. I will propagate this your love to everybody. కనుక నేను బుద్ధుని యొక్క మహావాక్యం కూడా పక్షులు కూడా చాటుతూ వచ్చాయి. And Buddha's teachings were propagated by birds also. అనగా ఏమిటి? ప్రేమతత్వమే బుద్ధుని యొక్క తత్వము. It means Buddha's teaching, main cardinal principle తత్వమే is love. సాయి యొక్క తత్వము. Love is the principle of Sai. కనుక ప్రేమనే అన్ని అవతారములు కూడా మూలాధారంగా తీసుకుంటాయి. Love is the foundation basis for all incarnation. కనుక ఆ మూలాధారమైన తత్వాన్ని మనం ఎవ్వరు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం. That foundation is not realized by anybody. నాట్ ఫౌండేషన్, ఫండమెంటల్ ట్రూత్. The fundamental truth, love, is not అదే love. everybody. That's necessary. ఆ ప్రేమను మనము పెంచుకోవాలి. We have to develop that love. ప్రేమను పెంచుకుంటే ప్రపంచమంతా మన స్వాధీనం అయిపోతుంది. When once we develop love, the whole world will be under your control. అలాంటి ప్రేమతత్వంలో ఉన్నటువంటి శక్తిని ఎవరు వివరించలేరు. Nobody can describe the power of love. ఎవరు వివరించడానికి వీలు కాదు. It's not possible to ఇది describe it. అమృతమయమైనటువంటిది, One has to experience. ఆనందమయమైనటువంటిది. It confers bliss. కానీ అమృతానికైనా కొంతవరకు విలువ ఉందేమో కానీ Amrita, the nectar, has got some కానీ దానికంటే limitation. ఇంకా విలువగానేటువంటిది ఇది. But this is beyond all measure. అమృతానికైనా ఒక రుచి ఉండవచ్చును, And Amrita, nectar, may have కానీ some ఈ taste. ప్రేమ రుచికి ఇచ్చిది అచ్చిదని ఎవరు వర్ణించలేరు. None can estimate or decide the taste of love. కనుక ప్రేమమయమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి We పరచుకోవాలి. have to develop the pure spirit, the nature of love. బుద్ధుడు చాటినది ప్రేమనే, What Buddha taught was love. అనుభవించినది ప్రేమనే, He experienced love. ఆనందించినది ప్రేమనే, He also అంతమైనది ప్రేమనే. was blissful about his love, and he shared his కనుక love. ప్రేమయందే పుట్టి ప్రేమయందే పెరిగి ప్రేమయందు అనేటువంటి యొక్క తత్వము బుద్ధ తత్వము. The nature of Buddha lies in this principle. He was born in love, he has grown in love, భగవంతుడు and వేరు, ended in ప్రేమ love. వేరు కాదు. Love and God are not separate. జలమునందే పుట్టి I am born in water. జలమునందే పెరిగి I am grown in water. జలమునందే అణంగు నేటి బుడిగా. And ultimately merge in water. That what happens to water bubble. నరుడు బుద్భుదంబుదు, And man is water bubble. నారాయణుడు నీరు, God is water. నరుడు బుద్భుదంబు. And human being is water కాబట్టి నరుడు bubble. కూడాను ఆ నారాయణ యొక్క జలం నుంచి వచ్చినటువంటి వాడే. So the human being, the water bubble, is a product out of this water జీవుడే divine. దేవుడు, దేవుడే జీవుడు. The individual is God, God is individual. కాబట్టి జీవుడు ప్రత్యేకంగా లేడు. The soul is not separate. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. అందరూ కూడా దైవ స్వరూపంగా మీరు భావించుకోండి. Consider everyone as a personification of దీనికి God. ఏదో కొన్ని పేర్లు పెట్టింటారు తల్లిదండ్రులు. Parents have given you ఈ names. పేరుతో ప్రపంచంలో నువ్వు వినియోగించుకో. You can introduce yourself కానీ that way. పరమాత్మ దగ్గర మాత్రం ఈ ఒక్క విజిటింగ్ కార్డు మాత్రమే ఇవ్వాల్సింది, ప్రేమ 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 అని. In front of God, you have to send forth this నీ visiting ఫ్రెండ్స్ card of దగ్గర love. ఇవ్వాల్సింటే నీకు నీ పేరుని పెట్టుకొని ఒక విజిటింగ్ కార్డు ఇవ్వచ్చు. To others, you can give a visiting card bearing your name. ఎందుకని వారు అర్థం చేసుకోలేరు. Because they cannot follow you, know you. భగవంతునికి ఒక్కటే పేరు, లవ్ లవ్ లవ్. God has only one name, love, love. లవ్ alone. ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God, live in love. స్టార్ట్ ది డే విత్ లవ్, Start the day with love. స్పెండ్ ది డే విత్ లవ్, Spend the day with love. ఫిల్ ది డే విత్ లవ్, Fill the day with love. ఎండ్ ది డే విత్ లవ్. End the day with love. ది వే టు గాడ్. This is the way to God. కనుక So,
ప్రేమతత్వాన్ని ఈ యొక్క బుద్ధ పౌర్ణమి నుంచి కూడాను అందరూ కూడా అభివృద్ధి పరచుకోవాలి. The principle of love has got to be increased day by day. Right from ప్రేమనే this మీరు day. ప్రచారంగా తీసుకోవాలి. Let this love be shared and publicized. ఇంతకంటే గొప్ప ప్రచారం మరొకటి లేదు. There is no other ఎన్ని greater వేదములు, propagation ఎన్ని than శాస్త్రములు, this. ఎన్ని ఉపనిషత్తులు ఇవన్నీ చదివినప్పటికీ వాడు పండితుడు కావచ్చును. You may be a scholar by going through sacred texts. పండితుడు కానీ ఎట్లాంటి వాడు? What sort of a pandit? పండితుడు సమదర్శన, ఆ సమదర్శనం కలిగిన వాడే పండితుడు. The equal-mindedness is the hallmark of a వాడు scholar. ఏమీ సమదర్శనం లేదు. There is no equanimity. పుస్తకాలు తిప్పేస్తున్నాడు, They read the books. దీన్ని చదువుతున్నాడు, They go through. నేను గొప్ప పండితుడు నేను అనుకుంటున్నాడు. Considers himself అది a scholar. పెద్ద అహంకారము. It is a sign of big ego. అతి అహంకారం చేతనే మానవుడు అతపతనమైపోతున్నాడు. Man ruins himself because of ego. ఇంత చదువులు చదివాడు, Yes. ఒక్కటైనా ఆచరణలో పెడుతున్నాడా? He has gone through so many books. Has he practiced ఏది one? ఆచరణ లేదు. No, nothing at కాబట్టి all. మనం రక్షించేది దివ్యమైన ప్రేమనే, The one that protects you is divine శిక్షించేది love. దివ్యమైన ప్రేమనే, The one that punishes you is this love. అన్ని విధాల ఉన్నతమైన స్థాయికి తీసుకుని పోయేది ప్రేమనే. It is the love that takes you to exalted level. ప్రేమ తప్ప మరొక మార్గమే లేదు మనకు. There is only one path, the path ఇదే of వన్ love. వే ట్రాఫిక్. Path of love is only one way. ప్రేమనే పోవటం, ప్రేమనే రావటం. It's love that moves forward and returns. ఇలాంటి వన్ వే ట్రాఫిక్ లోపల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. In this one way traffic of love, we have got to be utmost careful. ఇలాంటి పవిత్ర దీంట్లో ఏమాత్రం కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ ఇంకో బ్రేకర్స్ కానీ ఏమి లేవు. In this one way traffic of love, there are no speed breakers. ఎంత స్పీడ్ గానైనా వెళ్ళొచ్చును. You can go with a high speed. దైవం దగ్గర స్పీడ్ గా పోవచ్చును. Towards God, you can go at a high ఈ speed. ప్రేమతత్వాన్ని నదులు మనకు బోధిస్తూ వచ్చాయి. And this spirit of love is taught by rivers. నదులు ఎంతనో వేగంగా వస్తుంటాయి. గంగా, గోదావరి, కృష్ణ, ఇవంతా కావేరి. Rivers like Ganga, Kaveri flow incessantly at a terrific ఎక్కడికి speed. పోవాలని వస్తున్నాయి? Where do they go? తన నాశుడైనటువంటి ఒక సముద్రాన్ని చేరడానికని వస్తున్నాయి. Rivers flow continuously, split up and yet continue to చిన్న flow. చిన్న గుట్టలుగా వస్తే దాన్ని కూడా చీలిక చేసుకొని ప్రవహిస్తుంటుండాలి. When there are heaps of the stones, but yet they split and proceed further. ఏది వచ్చినా కానీ తను ఆగదు. It will never stop at any point of time. కనుకనే మన జీవిత ప్రవాహం అనేటువంటిది The flow of life, కేవలము దైవము అనేటువంటి ఒక సాగరంలో చేరడానికి the ప్రయత్నించాలి. flow of life should continue forward until it merges in God. ఈ ప్రవాహానికి ఏది కూడా అడ్డు రాదు. This flow of life cannot be ఏదైనా అడ్డు obstructed. వచ్చిందా దాన్ని నెట్టుకుని పో. If there are any obstructions, yet go forward. అది ఏ నీ యొక్క ప్రయత్నము. That should be your real effort. మానవుని యొక్క ప్రయత్నంలో ఎట్టి అప్రయత్నము లేకుండా చూసుకోవాలి. Be sincere in your efforts. ఎలాంటి దానికి మన వీక్నెస్ కు బయలుదేరకూడదు. Don't show any sign of weakness. దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి. Develop good vision. సమ్యక్ దృష్టి, సమ్యక్ భావం, సమ్యక్ శ్రవణం, సమ్యక్ థాట్. So good vision, good thought, good audition, good deed are important. ఇది మనం అన్నింటినీ మంచిగా మనం ప్రయత్నం చేసుకుంటే When we make all good, అంతా మనకు గుడ్డే వస్తుంది. everything is bound to be good. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine దైవాన్ని Atma. పొందడానికి ఎక్కడో మనం పోనక్కర్లేదు, అక్కడికే మనకు వస్తుంటారు To దైవం. attain God, you don't need to go that far. కొన్ని దేవాలయములు, చర్చిలు, మసీదులు ఇవి కాదు మనకు దేవాలయములు. The temples and mosques are not abodes of మానవుడు God. కట్టినటువంటి దేవాలయములు, And they are built by man. మానవుడు కట్టిన దేవాలయంలో ఆశిస్తే అనిత్యమైపోతుంటాయి. All the temples built by man are temporary. దేహములు భగవంతుడు నియమించినటువంటి దేహము. Body is a temple built by ఈ God. టెంపుల్ నడిచే దేహము. This is a moving temple. ఈ టెంపుల్ మాట్లాడే టెంపుల్. This temple converses. ఈ టెంపుల్ కు ఉన్నటువంటి పవర్ ఎక్కడా లేదు. This body which is a temple ఏ సిమెంట్ no తీసుకుని రాలేదు, scorch, no engineer ఏ constructed. స్టోన్స్ తీసుకుని రాలేదు, Nothing whatsoever. ఏ కంకర కాంక్రీట్ వేయలేదు, Nothing ఏ like ఇనుము gravel or కట్టలేదు. stone or cement for this. ఏది లేకుండా భగవంతుడు సంకల్పం చేసి సృష్టించాడు. This body, the temple, is just built by the will of God. కనుక ఇది భగవంతుడు సంకల్పించి ఇచ్చినటువంటి ఒక ప్రసాదము. This is the gift that is brought forward by the will of God. ఈ పవిత్రమైనటువంటి యొక్క గిఫ్ట్ ను మనం బాగా కాపాడుకోవాలి. Such a sacred gift, the body has got to be treasured. భగవంతుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము సద్మార్గంలో ప్రవేశపెట్టాలి. We have to follow the command of God in the proper way. సద్వినియోగపరచాలి. Make proper use. పవిత్ర ఆత్మతత్వాన్ని బోధించాలి. And we should also teach the శరీర principle of మార్గం Atma. అది ధర్మ సాధకం. And the body is given to ధర్మ understand. సాధన things. లోపల ప్రవేశపెట్టాలి. We should make use of it in the right way. దానికోసమని ఈ దేహం ఇచ్చిండేది. For that purpose, body is gifted. తిండి తీర్థాన్ని పెంచుకోవటం కోసం కాదు. Not merely for food and drink అది and కూడా grow in weight. ఉండవలసిందే. ఆహారానికి ఫుడ్ ఉండాలి. Food is necessary to some extent. భిక్షాన్నం దేహరక్షాత్తం, And food is only to protect the వస్త్రం body. శీత నివారణం. And the cloth to
protect yourself against the cold and winter. దేహరక్షణ కోసం ఫుడ్ కూడా ఉండవలసిందే. Food is necessary to sustain life. ఫుడ్ ఎట్టుగానే మీరు చూసుకుంటూ పోతే వాట్ అబౌట్ గాడ్? If you think of the foot and head, how about God? కనుక ఫుడ్, హెడ్, గాడ్ ఈ మూడింటిని ఏకత్వంగా తీసుకో. There are 3 steps now, perfect combination, unison to be there, foot, head and God. ఈ ఫుడ్, ఈ హెడ్ కూడా నువ్వు గాడ్ కోసం అని భావించాలి. So consider the foot and head for God ultimately. ఒక సమయం లోపల At one time, అశోక చక్రవర్తి Emperor Ashoka, అరణ్యం లోపల సంచారం చేయడానికి పోతున్నాడు. he was passing by a forest. ఒక బుద్ధ సన్యాసి నడుచుకుంటూ He వస్తున్నాడు. came across a monk, Buddhist monk. అశోక చక్రవర్తి గుర్రం నుంచి దిగాడు. Emperor Ashoka got down from the back of the horse. ఆ బుద్ధ ఇతని గురువును తన పాదముల పైన పెట్టి నమస్కారం And he kept his forehead at the feet of that Buddhist monk and paid his respect. చూచాడు మంత్రి. The minister watched by his side. మహారాజు దేహం ఏమిటి? Emperor, what sort మహారాజు of man? పదవి ఏమిటి? What is position? మహారాజు యొక్క గ్రేట్నెస్ ఏమిటి? The greatness of emperor. గొప్పవాడు ఆ యొక్క బుద్ధుడు యొక్క దీని తల పాదముల పైన తన శిరస్సు పెట్టాడే. How is that such a mighty king, powerful king, kept his head at the feet of అని మనసులో Buddhist చాలా monk? కష్టపడ్డాడు. He felt so sad about this deed. కానీ అది సమయం కాదు. But it was not right time to ఇంటికి question. పోయిన తర్వాత When they returned home, అశోకుడు చాలా ఆనందంగా ఉన్న సమయం లోపల when Ashoka was extremely happy, అప్పుడు మెత్తగా హెచ్చరించాడు. the minister started స్వామి, questioning him నీ softly. తల ఎంత గొప్పది, Oh emperor, how great is your నీ head? తెలివితేటలు ఎంత గొప్పవి, How intelligent you are. నీ విద్య ఎంత గొప్పది, What knowledge you నీ have. దేహం ఎంత గొప్పది, Your body is నీ mighty. గౌరవాన్ని ఎంత పొందుతుందా అది. You are highly esteemed ఇలాంటి and గౌరవాన్ని respected. పొందేటువంటి ఈ దేహము Such esteemed, respected చిన్న body. బుద్ధుని యొక్క శిష్యునికి పాదముల పైన తలపెట్టమా Why should it be at the feet of the Buddhistic monk? అని చెప్పేటప్పటికి When he said, సరే నవ్వుకున్నాడు. his emperor smiled. కొన్ని దినములు అయిన తర్వాత After few days, మంత్రిని పిలిచాడు. he called the minister. మంత్రి, Minister, నాకు ఒక షీప్ హెడ్ కావాలి, I want the head of a sheep, he గోట్ said. హెడ్ కావాలి, I want the head of a goat మనిషి హెడ్ కావాలి, and also the head of a man. ని తీసుకుని రామన్నాడు. Bring these 3 heads. తీసుకుని వచ్చాడు. He brought accordingly. రాజు తెలిస్తే ఆయుసు కొదువా, ఈ మంత్రి ఏమైనా చేస్తాడు. When king commands, anything can be attended to. తర్వాత తెచ్చిన తర్వాత After మంత్రి they brought, ఈ మూడింటిని మార్కెట్ కి తీసుకుపోయి అమ్ముకుని రా అన్నాడు. he said, let these 3 heads be sold in the market. మార్కెట్ లో పెట్టిన తక్షణమే గోట్ హెడ్ ని తీసుకున్నారు. The moment it is kept there in the market, the Sheep head goat head was తీసుకున్నారు. purchased, also the sheep మ్యాన్ head. హెడ్ వద్దు 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 తీసుకుని The పోమన్నారు. man's head was just rejected, thrown out in disgust. సరే రాజా, ఎవరు దీన్ని అంగీకరించలేదు అన్నాడు. Oh emperor, no one accepted the human head. కొని దీనికి వెలువ ఇవ్వకపోతే ఊరికే ఇచ్చేసి రాపోమన్నాడు. If no one attaches value, at least gift it freely. ఫ్రీగా కూడా తీసుకోలేదని వెనుక్కు తెచ్చాడు. No one is prepared to accept this free gift. అప్పుడు చెప్పాడు అశోకుడు, Then Ashoka మంత్రి, said, the minister, జ్ఞాపకం ఉందా, నేను ఒకానొక సమయం లోపల బుద్ధుని యొక్క పీఠి తల పాదముల పైన నా శిరస్సును పెట్టినప్పుడు నీవెంతో బాధపడ్డావు. Minister, do you remember what had happened a couple of days ago? You felt so రేపు sad when I ఎల్లుండో kept నా my హెడ్ head కుడును ఆ at the విధంగా feet of మారిపోయేది. the Buddhistic రేపు monk. ఎల్లుండు నా హెడ్ కూడా ఈ విధంగా అయిపోయేటువంటిది. And that the similar will happen to my head also. హెడ్ శాశ్వతాలు కాదు. Head is not permanent. ఈ విలువలేనటువంటి హెడ్ కోసం నీవు ఇంత బాకులాటావు. The head has no value at all. Why do you worry about it? కానీ పాదములు పెట్టినటువంటి యొక్క ప్రాప్త ఫలితము నాలో చేరిపోయింది. But the reward, the consequence of my prayer by keeping my head at the feet has gone into me. And it is highest, noblest. స్పర్శనం పాపనాశనం, And once you touch, you will be relieved of atone the sin. దర్శనం కర్మ విమోచనం. And when once you see God, you will be free from the bonds దర్శనం of చేతనే కర్మ karma. విమోచనం అవుతుంది. You are relieved from all స్పర్శ చేతనే that. పాపనాశనం అయిపోతుంది. And all atone your sin. కాబట్టి వారి పాదములు స్పర్శించమే నాకు పాపనాశనం అయిపోయింది. The moment I touch the feet of the Buddhistic monk, I atone my sin. ఎవరిస్తారు విలువ? Who will attach this value then? ఎవరు విలువ No one will attach అని value. చెప్పేటప్పటికి When he said- మంత్రికి కొంత జ్ఞానోదయం The జరిగింది. minister could have this wisdom then. ప్రాణం ఉన్నంతలో దీన్ని పొందవలేవు. We have to realize it's while alive. మన జీవితం ఉండే దాంట్లోపలనే ఈ పవిత్రమైన యొక్క దర్శన స్పర్శ సంభాషణాన్ని మనం అనుభవించాలి. In this life itself, we have to realize the value of the conversation, touching the feet of God. తర్వాత రావాలంటే మనకు లభ్యమవుతుందా? Is it possible so easy? కావాలంటే మనకు చిక్కుతుందా? Can you get it? కాదు. Impossible. కావాలంటే త్రోవే లేదా, కావాలంటే కరుణే రాదా ఒక దైవానికి మాత్రమే. In fact, it's only God who will find an appropriate time, appropriate path to reach. మిగతా ప్రాప్తమైనటువంటి వస్తువులు కావాలంటే చిక్కవు.
The worldly things, if you want, you can't get. పొందాలంటే లభ్యం కావు. You cannot acquire. కానీ దైవం చేత ఏదైనా లభ్యమవుతుంది. But with God you can achieve anything. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ కూడా ఎంతో భయభక్తులతో మీరు ఇక్కడ వచ్చి చేరారు. All of you have assembled here మీ full of భక్తి devotion. ప్రపత్తులు చాలా ఉత్తమమైనటువంటివి. Your sincere devotion is highest. కనుకనే ఈ బుద్ధ బోధనంతా కూడాను మీరు చక్కగా ఆచరణలో పెట్టి అనుసరించండి. Practice all the teachings of Lord Buddha. బుద్ధుడు చాలా ఉత్తముడు. Buddha is highly noble. అయినప్పటికీ Yet, తాను కొన్ని రకమైనటువంటి బాల్యం లోపల అనేక రకమైనటువంటి యొక్క దోషములు జరుగుతూ వచ్చినాయి. there were certain mistakes in his life in his childhood. దాని వల్లనే తాను పరితపిస్తూ వచ్చాడు. So he felt very sad later. పరితపిస్తూ వచ్చి When he was repenting దానికి పరిహారార్థమై to solve this. భగవత్ అర్పితం గావించుకున్నాడు. To atone all his sins, he has offered himself to God. అతని ఆచరణలన్నీ కూడాను, అతని బోధనలన్నీ కూడాను ఆచరణలో పెట్టి అనుభవించండి. All his practices, all his teachings have got to be translated in our daily life. నిజమైన బుద్ధ పౌర్ణిమ. Today is Buddha Purnima. బుద్ధ పౌర్ణిమని ఈనాడు మాత్రమే ఆనందాన్ని అనుభవించుకుంటే ప్రయోజనం కాదు. The happiness cannot be limited to this day. ఈ ఆనందాన్ని అప్పుడప్పుడు పశువు గడ్డి తింటుంది, తిరిగి తన ఘాటికి పోతుంది. Just as the cow brings forward all that is eaten already, again కానీ masticated, తన ఘాటికి పోయిన తర్వాత తిరిగి దాన్ని వెనుకకు తీసుకొని నమిలి బాగా మృంగుతుంది. it brings back all the partaken food, starts masticating కనుక second మీరు time. ఆ అనిమలే ఆ విధంగా చేసినప్పుడు మీరు హ్యూమన్ బీయింగ్ ఎందుకు చేయకూడదు? Well, animal is able to recall, why not man? మీరు తిరిగి మీ స్వస్థానానికి పోయిన తర్వాత By the time you go home, ఇక్కడ అనుభవించినటువంటి అన్ని కూడా తీసుకొని all your experience have got to be తిరిగి మీరు recalled. మననం చేసి దాన్ని జీర్ణం చేసుకోవాలి. Recall, recollect and enjoy. అది ఏమి వచ్చినందుకు తగిన ఫలితము. That is the true result of your trip ఇక్కడ to this place. విన్నటువంటిది అక్కడ పోయేటప్పటికి మర్చిపోకూడదు. You should not forget by the time you leave మీ this బ్లడ్ place. లోపల అది మర్చి కావాలి. All the teachings you have heard here must merge in your blood. ఈ బ్లడ్ లోపల ఏ విధంగా దీనికి సారరహితంగా చేరుతుందో Just as it gets into your blood as an essence, దీనిని రసోవై సహా అన్నారు. this is what is meant by Rasovai Saha. మనం విన్నటువంటి పవిత్రమైన భావాలంతా రసస్వరూపమై నిలవాలి. All the sacred teachings that we heard here today must be in the form of essence. భగవంతుడు. And that essence is God. ఆ రసస్వరూపుడైన భగవంతుడు అంగములందు ప్రతి అంగములందు చేరినప్పుడు ఇతన్ని అంగీరసుడు అని పేరు పెట్టారు. The essence, the divinity is present all over the body, in all the limbs, Angirasa. కాబట్టి దేహములందు ఉన్నటువంటి పరమాత్ముడి పేరు అంగీరసుడు. God in the human body is called Angirasa. బయట తిన్నట్టు భగవంతుడి పేరు భగవంతుడే. And outer we call him God. మన యందు రసస్వరూపుడై ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి. We should strengthen the faith that God is within us in the name of Angirasa. కనుకనే So, మన దేహాన్ని రక్షించేటువంటి వాడు నిద్రా సమస్య ఎందుకు కానీ తన్మయత్వం సమస్య ఎందుకు కానీ భగవంతుడే దీన్ని కాపాడుతూ ఉంటాడు. the protector of our life in the waking state, sleeping state, dreaming state is God himself. జాగ్రత్త అవస్థ ఎందుకు నిన్ను నీవు కాపాడుకుంటున్నావు అని అనుకుంటావు. You think that you are safeguarding yourself in the waking state. కానీ స్వప్నావస్థ యందు సుషుప్తి యందు నిన్ను నీవేం కాపాడుకుంటావు? In the dreaming state, in the deep sleep state, who is protecting you? సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరియే నిన్ను కాపాడుతూ ఉంటాడు. Every time, everywhere, under all circumstances, God protects you. కనుక భగవంతుడు ఎప్పుడు ఒక్కడే సర్వులను రక్షిస్తుంటాడు. God is one who protects all. ఎలాంటి బాధలకు, ఎలాంటి కష్టములకు, ఎలాంటి దుఃఖములకు మనం భయపడకూడదు. Don't be afraid of any problems, worries and anxiety. అవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, పాసింగ్ క్లౌడ్స్. They come and pass off like passing clouds. కానీ But మన యొక్క భగవంతుడే ఎప్పుడు పర్మనెంట్ క్లౌడ్. God is only one permanent cloud. అతన్ని ఆధారంగా తీసుకొని We have taken him as the basis, అతన్ని మీరు ఒక మననం చేసుకుంటూ and we have to think of him repeatedly. సర్వావస్థలు ఎందుకు అతన్ని చింతన చేస్తూ రావాలి. All the time we have to think of him, chant him. అది మీరు ఇక్కడికి వచ్చినందుకు కొత్తగా మీరు నేర్చుకోవాల్సినటువంటి విద్యం. That is the thing that you have to learn today, having been here. वाहे गुरु वाहे गुरु वाहे गुरु जी बोलो, वाहे गुरु वाहे गुरु वाहे गुरु जी बोलो, सत्य नाम सत्य नाम सत्य नाम जी बोलो, सत्य नाम सत्य नाम सत्य नाम जी बोलो.
नित्य जपिए तेरे नाम जी बोलो, नित्य नित्य जपिए तेरे नाम जी बोलो, सत्य नाम सत्य नाम सत्य नाम जी बोलो, सत्य नाम सत्य नाम सत्य नाम जी बोलो, राम 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 जी बोलो, बोलो राम 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 जी बोलो, नित्य नित्य जपिए राम नाम जी बोलो, कृष्ण 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 जी बोलो, बोलो कृष्ण 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 जी बोलो, नित्य नित्य जपिए कृष्ण नाम जी बोलो, बुद्ध 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 जी बोलो, बोलो बुद्ध 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 जी बोलो, बोलो नित्य नित्य जपिए शुद्ध नाम जी बोलो, गोविंद जय जय गोपाल जय जय, गोविंद जय जय गोपाल जय जय, राधा रमण हरि गोविंद जय, राधा रमण हरि गोविंद जय, गोविंद जय जय गोपाल जय 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 जय, राधा रमण हरि गोविंद जय जय, राधा रमण हरि गोविंद जय जय, गोविंद जय जय गोपाल जय जय, राधा रमण हरि गोविंद जय, राधा रमण हरि गोविंद जय, वाहेगुरु जी बोल, सत्य नाम सत्य नाम जी बोल।